చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైనమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అంటే రామ అనే పేర్లు 1,00,000 కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. రామకోటి రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్లీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. సమస్త పాపాలను హరించివేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. రామ అనే 2 అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన పయనించడానికి కావాల్సిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కాని రామావతారం గురించి తెలియనివారు ఉండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు. మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాలలోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు. జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందే కాని పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయటానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని తూర్పు దిశగా కూర్చొని రాయాలి. ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. అనుకున్నన్నిసార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయటానికి మరికొన్ని నియమాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి. రామకోటి రాయటానికి పూనుకోవటం ఓ మంచి కార్యం. అయితే రామకోటి రాయటానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. అలాగే రామకోటిని గ్రీన్ ఇంకులో రాయటం సత్ఫలితాలను ఇస్తోంది. రామకోటి అంటే 1,000 సార్లు కాకపోయినా 1000 లేదా 2000 సార్లు శ్రీరామ జయం అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని, అందుకే రామకోటిని ఆ రంగు పెనులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు. రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న 1,000 గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్ల కాగితాలతో పుస్తకం తయారు చేసుకోండి. మంచి రోజు చూసుకొని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళితో పూజించండి. తరువాత పుస్తకం కళ్ళకద్దుకొని రాయటం ప్రారంభించండి. రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనస్సును కేంద్రీకరించి రాయండి. అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్లవలసి వస్తే ఒకసారి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్లీ రాయటం మొదలుపెట్టండి. రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించే కలాన్ని కూడా విడిగా ఉంచుకోవటం శ్రేయస్కరం. రామకోటి రాయటానికి ప్రత్యేకమైన సమయమంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకుండా ఆపేయాలి. ప్రతి 1,00,000 నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తయిన తర్వాత మన శక్తికి తగ్గట్టు పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయటం మంచిది. పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనా రాముని గుడిలో సమర్పించాలి. లేదంటే నదిలో వదలండి. ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకొని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు. శుచిగా లేని సమయాల్లోనూ మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.